కరకపాలు ఉన్నాయా మళ్ళీ పూజ కానీ ఇంట్లో పెట్టేసాడు తీసుకో రెండు ఇద్దరు చేతిలో తీసుకున్నాము పూజ చేసి వెళ్ళిపోతారా బాబు ఇంటికిల్ల తలంబ్రాల పెళ్లి కూతురు సావధాన సుమహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ అది లొకేషన్ పెట్టన్నాడు లొకేషన్ పెట్టాలా గ్లాస్ 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 ఏ గ్లాసులు చాలు ఒకసారి తీసుకో బియ్యం పోసినట్టు పోయినా తీసుకోండి సుమహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన ఆగు చేత కొట్టు బండ దూకుతున్నాయి ఇంకోసారి దాదా ब्रह्मणे नमः मध्ये मध्ये पानीं समर्पयामि नीलपक्षण हस्तोपादक्षालय समर्पयामि समर्पयामि हाथ తీసుకోండి జీవనమేమో పరిచింపక్షణమైనది కనవే మయా ఓ కరుణామయా కనవే మయా ఓ కరుణామయా నీ కనికరము లేకున్న మనమయా మంగళమందు కోర నీవర గడి అయిన విడనాడకు నన్నెడవాసి గడి అయిన విడనాడకు
యుంటి జడిపించకో రారా మంగళమందుకోరార మా భారంబు నీదే భవానీవరా. భారత్ కింద పెట్టండి అది. సతత మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం రామదేశ మంగళం. సత్యనారాయణ సాగు 3 చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. ఓం యాని గాని జపామి జన్మాంతరుజాని జా కాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణాన్ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా జరణాగతవత్సలః అన్యథా తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వర రక్ష రక్షో జగదీశ్వరః. చెప్పండి. నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే వృషభారూఢ వృషభాయ నమో నమః. నమో నమః. అక్షంతు స్వామి వారి కాళ్ళ దగ్గర నమస్కారం. స్వామి హర నమః స్వామి సాష్టాంగ నమస్కారం. హాల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మంచిది. ఆఖరిగా హాల్ కూడా అసలు బట్ట నల్లగైంది. మధ్య మధ్య విమన్య వివిగిరి మధ్యోదాయ సరిగిరి నర సరిగిరి మత్సరి మాగిరి మన్నర సరిగిరి శతమానం భవతి సదాగత్పురుషస్సేంద్రియే ప్రతిష్టతి పార్వతీ పరమేశ్వర అనుగ్రహ బల సిద్ధిరస్తో అస్తు శ్రీదేవి అస్తు శతమానం భవతి సదాయుఃపురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీరందరూ కూడా అక్షంతలు స్వామి వారి కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకోండి అమ్మా. మీరందరూ కూడా వచ్చిన బంధువులందరూ మిత్రులందరూ కూడా దేవాం లక్ష్మీ వదస్మరామి లాభస్తేషాం జహస్తేషాం గతస్తేషాం పరామహం సర్వాదుదాదికే శరణ్యే త్రయంబకే దే స్థాపయామి పూజయామి. ఓం భువః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూం స్వహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సశక్తి సాంఘ సాయుధ సపరివారాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూం స్వహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పసుపు కుంకుమ హరి ఒక పువ్వు గంధంలో అది పెట్టండి. ఓం గంధద్వారాం ఉండాలి లోపల అక్కడ పెట్టండి. మిగతా పూలు నారాయణ నారాయణ అంటూ పెట్టాలి. ఓం పెడుతూ ఉండాలి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మస్థాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం వృషికేశాయ నమః. ఓం పద్మాసనే నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యేశ్వరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చతుర్కంఠాయ నమః. ఓం సత్యనారాయణ నమః. ఓం విశ్వనాథాయ నమః. ఓం సంఘర్షణాయ నమః. ఓం అనిరుద్ధ్యాయ నమః. ఓం అదక్షయాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం సహస్రిణ్యే నమః. స్మాన్ భవతి నానావిధ పరిమళ పుష్పం తదనంతరేణ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిహుయ్యతాం ధూపం తదనంతరేణ ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ సత్యనాథస్తు కంకణధారణం తదనంతరేణ పొద్దున కట్టుకుందా పుష్పోయిందంటే అపశక్తి చేసేది కంకణ ధారణం. అందుకే ఎలాంటి ఆటంకాలు రావద్దని కంకణం కడతాం. మనం ఏదైనా పని చేయాలంటే కంకణం కట్టైనా ఎట్లయినా చేస్తామంటాం. అప్పట్లో అనేది స్వామి మీరు చేయాలి. స్వామి అప్పుడు కూడా వేయద్దు, చూడు కూడా వేయద్దు. అవునా? అంటే అది భగవంతుని యొక్క దేవుడు ఉన్నది మన మహిమ. ఏం కాదు తీసేయ కదా.
చిన్నగా నీళ్ళు సంప్రోక్షం చేయండి. ఓం భూం భస్వహం తస్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏం లే వస్తుందమ్మా, మళ్ళీ ఇదవుతుంది. ఉండని అండి అయ్యేదాకా దాన్ని ఏమరాజ్యం నీళ్ళు ఆనందకర్పూర మంగళ నీరాజనం. జయకులో సత్యనారాయణ స్వామి భగవానికి జై. తదనంతరేణ నమస్కారం కరోమి. ఒక్కటి ఓం హరయే నమః. భక్తుల బాధలు తొలగిన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారము చేస్తున్నానని ఆ నాదుడు ఇలా చెప్తున్నాడు. ఓ నారద మహాముని, నువ్వు వచ్చిన కారణం ఏంటి? నీ కోరిక నేను తీరుస్తా అని అడుగుతున్నాడు. స్వామి, భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు, మరి వారి కష్టాలు ఎలా తీరిపోతాయి? వారికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని ఇలా అడుగుతున్నాడు. అప్పుడు వ్రతము, ఆ వ్రతాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయని చెబుతున్నాడు. ఆ మాట విన్నాక ఆ నారదుడు చాలా సంతోషించాడు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక ఆ దేవుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి. పూజా స్థలాన్ని గోమయం తలిగి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు వేసి ఆ ముగ్గులపై కథపీట పెట్టుకోవాలి. ఆ కథపీటలో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు మరియు రవ ప్రసాదం అంటే చాలా ఇష్టం గనక కలియుగంలో మన కష్టాలు తీరిపోవాలి అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. జై బలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఇది ప్రథమాధ్యాయం. ముందు పెట్టండి. ఆ పూలు తీసేయమ్మా, ట్రై చేసి అక్కడ పెట్టేసేయండి. చిన్నగా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై బలో సత్యనారాయణ భగవానికి జై. తదనంతరేణ నమస్కారం కరోమి. వ్రతం చేసుకున్న తర్వాత అతని కష్టాలన్నీ తీరిపోయాయి. చాలా దోగంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నాడు. ఆ వ్రతం చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ ఆడబెడతావా? ఆడబెట్టేసాడు. పని చేస్తాను. పోయినా అనియా భగవానికి ఓం ఆనందమంగళ కర్పూర నీరాజనం. తదనంతరేణ నమస్కారం కరోమి. పోయినట్ట గుళ్ళుండు. చాలా శక్తివంతుడు. ఆ మహారాజు యొక్క భార్య చాలా సౌమ్యవతి, చాలా మంచి గుణం గలది. ఆ మహారాజు సంతానం లేక చాలా బాధపడుతున్నాడు. ఆ మహారాజు సంతానం కోసము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక వైశ్యుడు వచ్చి ఆ మహారాజుకి ఇలా అడుగుతున్నాడు. మహారాజు గారు, మీరు చాలా ధనవంతులు కదా. మహారాజు గారు, నాకు కూడా సంతానం లేదు, మరి నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పాపకి కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగాక వలన సంతానం కలిగితే నన్నే మర్చిపోయారు కదా అని చెప్పి శపించాడు. సత్యనారాయణ స్వామి యొక్క శాపములే ఆ దంపతులు చాలా కష్టాలు పడుతున్నారు. కళావతి ఏమో అన్నం లేక తిరుగుతుంది. లీలావతి గారు వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అప్పుడు ఆ మహారాజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఆ మహారాజు బియ్యం వేసి ఫోటో పెట్టు. ఫోటోలు అయితే పెట్టినావా? బొట్లు అయితే పెట్టావా? స్వీట్ దానికి ఒక దానికి వాటర్ దానికి ఇంకోటి సామ్రాజ్యం వైరాగ్యం స్వరాజ్యే. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయపులో రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి జై. తదనంతరేణ అని చెప్పి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం. ఇది చతుర్థాధ్యాయం.
ఓం భస్వాం తత్సవితరుణ్యమర్ఘోర్యవస్సుదేమహే ఇది నారీకేళనైవేద్యం తదనంతరేణ కర్పూరమంగళనీరాజనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రియా కాంతాయ కళ్యాణనిలయే నిలయే శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం देवलो रमासहित सत्यनारायण स्वामी भगवान की जय। तदनंतरेण नमस्कारं करोमि। ओम हरये नमो नमः। ओम जय। इति पंचमाध्यायः। కొంచెం కొబ్బరికాయలు ఇక్కడ అన్నీ వేసి ఆ కాల్షియం తీయండి. అది తీసుకో, పెద్ద ప్లేట్ తీసుకో, పెద్ద ప్లేట్ తీసుకో. అక్కడ కొంచెం క్లాత్ చూడాలి చిన్నది. వెనక సీట్ కాడ కూడా కనిపిస్తుంది. కుంకుమే పొడి ప్రసాదం పెట్టమ్మా మధ్యలో. తర్వాత చెప్తా. పంచామృతం అక్కడ పెట్టండి, ఆ కొబ్బరి నీళ్ళు తీసి తీసేయండి. పంచామృతం అక్కడ పెట్టండి. చిన్నగా నీళ్ళు సంతోషం చేయండి. ఓం భోహం భస్వహం తత్సవితరుణ్యం మర్ఘోర్యవస్సుదేమహే ధియో యో నః ప్రచోదయాత్. తదనంతరేణ చూపించండి. ఓం ప్రాణాయ స్వాహం, అపానాయ స్వాహం, వ్యానాయ స్వాహం, ఉదానాయ స్వాహం, సమానాయ స్వాహం, బ్రాహ్మణే స్వాహం. యథాశక్తి మహానైవేద్యం అస్మక్షాలయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి, దీపం దర్శయామి. తదనంతరేణ ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. లేస్తారా పైకి? మనసార స్వామిని కొలిచి వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలమే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మత. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, ప్రతి ఇంట వెలసిన దైవం. అర్చన చే కోవెల కడదామా పవిక నారాయణ శ్రీ దేవపురారమ్మ మనసార కరములు జోడించి శ్రీ చందనవాద్య నారాయణ శ్రీ జయములో సత్యనారాయణ స్వామి భగవానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తీసుకోమ్మా, అందరికి ఇచ్చి అక్షంతరం రాహిమాం కృపయా దేవాం శరణాగతవత్సలం అన్యదాశరణం నాస్తి తమేవాశరణం మమాం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరం ఆత్మదర్శనేన. ఓం ధనందరేణ అక్షంతలు తీసుకోండి. भवति दीर्घ सुमंगली वा दीर्घायुष्मान भवः शतं जीवमे शरदस्स वीर. తీసుకుంటారా?
అని వదిలేసి పోయినావా పోయినావా పెద్దమ్మ పోయినావా మిమ్మల్ని మంచిగా కొంచెం కాదు డాన్స్ క్లాస్ మొత్తం వచ్చి ఇంటి ముంగడ పడదు అది కింద పడదు పార్కింగ్ పడదు కష్టం నిద్ర వస్తున్నట్టున్నాను నమస్కారం చేసుకోండి. ఓం గణేశాయ నమః అప్పుడు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః 11 పూలు లెక్క తీసేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం ఏరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. 2 అగరబత్తి వెలిగించండి. పక్కన 18 కురుసాన్ని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఏదైనా సందేహం స్వామియే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే వనస్పతిర సోపేదో గంధాఢ్యో ధూపదత్తమ ఆకర్యామి సర్వ దేవానాం ధూపో ప్రతిగదో. అరటి పట్టు తీసుకుని కూర్చోండి. ఇచ్చేసాను. ఆ పక్క పెట్టండి స్వామి. పూజ చేసాం. స్వామిలకు అందరికీ గ్లాసులు వేసేయండి. కొబ్బరి మంచిది. తాగితే ఆరోగ్యం. శ్రీ మహాగణాధిపతిగే నమః. గణపతి దగ్గర పెట్టిన కొబ్బరికాయ గణపతి ముందు పెట్టండి. 2 పండ్లు పెట్టి నమస్కారం చేసుకోండి. మంగళహారతి ఇవ్వండి. ఓం మహాగణాధిపతిగే నమః. విఘ్నేశ్వరాయ నమః. శ్రీ మహాగణాధిపతిగే నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ. హారతి ఇవ్వండి. ఓం గణానా అక్కడ ఇలా కూర్చొని స్వామి. అయ్యప్ప నిలబడుతూ కూర్చొని కర్పూరం. ఓం గణానాన్వా గణపతి కుందవామగే కవిం కవైనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదహాన శృణ్వన్నో దివ్యస్థిత సాధనం. స్వామి అచ్యుతదేవి పార చుట్టూ హారతి చూపించండి. బలో గణపతి మహారాజకి జై. కింద పెట్టి నమస్కారం చేసుకోండి. స్వామికి అందరూ చూపించండి. 2 చేతుల అక్షరం తీసుకొని అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అక్షతాన్ని సమర్పయామి. 2 అక్షతలు గణపతి దగ్గర నమస్కారం చేసుకోండి. మహాగణపతి పూజాన్ సంపూర్ణం. మళ్ళీ చేతుల అక్షరం తీసుకొని నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర మహారాజుకి జై. వేలు వేలు మురుగనే హరోం వర. వట్టి వేలు మురుగనే హరోం వర. ఓం ఏ స్వామినాథ కరుణాకర దీన బంధో. ఆ అక్షతలు వేసిన తర్వాత పసుపు కుంకుమ గంధం వేసి నమస్కారం చేసుకోండి. లం ప్రతివాత్మనే గంధం పరికల్పయామి. ఆకాశూర్ణం పరికల్పయామి. అక్షతాన్ సమర్పయామి. నమస్కారం కరోమి. సుబ్రహ్మణ్యేశ్వర మహారాజ్. స్వామి దగ్గర మళ్ళీ 11 పూలు పెట్టండి. ఓం భక్తోదయాయ నమః. ఓం గుహ్యరూపాయ నమః. ఓం సర్వంగాయ నమః. ఓం నిర్గమాయ నమః. జగస్సూతవే నమః. విష్ణు నమః. కమలసేనాయ నమః. భస్మోద్ధృత విగ్రహాయ నమః. స్కందాయ నమః. గుహాయ నమః. షణ్ముఖాయ నమః. పాలమే. అగరబత్తి చూపించండి. ధూపమాగ్రాపయామి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టండి. అమ్మ కొబ్బరికాయ అమ్మ. మొత్తం 2 కొబ్బరికాయలు కావాలి. ఇంకా అయ్యప్ప కూడా కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ కొట్టండి. సుబ్రహ్మణ్యేశ్వర మహారాజకి. అవసరమే స్వామి ఉండండి. గణపతి కోరుడు ఎందుకు వెళ్ళ మళ్ళీ అంటుకుంటుంది. దూరం వెనుక పెట్టి కొబ్బరికాయ పక్క పెట్టి 2 పండ్లు పెట్టండి. దాడిమి పండ్లు పెట్టండి. దాడిమి ఫలం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. బలో సుబ్రహ్మణ్యేశ్వర మహారాజకి. వేలు వేలు మురుగనే హరోం వర. వట్టి వేలు మురుగనే హరోం వర. కావలి సుబ్రహ్మణ్యేశ్వర భగవానకి జై. ఓం భోర్భవస్వః. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. హారతి పడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మళ్ళీ అదే హారతి. భారవేశం రాజ మహారాజ మహారాజ శుద్ధాచమనీయం సమర్పయామి. సుబ్రహ్మణ్యేశ్వర మహారాజకి జై. చేతుల అక్షర తీసుకుని నమస్కారం. నమస్తాపరాధ రక్షకనే ధ్యానం భూతనాథ సదానంద సర్వభూతాదిగాపర
రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యో నమో నమః స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి రక్షణలు సంస్కారం చేసుకోండి ఆవాగయామి ఆవగితో భవ స్థాపయామి స్థాపితో భవ అవకుంఠితో భవ ఇది వరదో భవ స్వామి నీళ్లు చల్లండి శుద్ధోదకైన స్నానం సమర్పయామి స్నానానంతర గంధము పసుపు కుంకుమ అక్షంతులు ఒక పువ్వు అద్ది పూతోని గంధం చల్లండి గంధ ద్వారా దర్శాంకరీషణే ఈశ్వరీయం సర్వభూతానాం తామియోపర్తికం శివం పరిమళ గంధం సమర్పయామి మళ్ళీ అక్షంతలు వేయండి పసుపు వేయండి కుంకుమ వేయండి నమస్కారం కరోమి పూలు తీసుకోండి ఇప్పుడు పూలు తీసుకోమ్మా ఇంకా పూలు కావాలి కనకంబరాలు మల్లెపూల వెంటనే ఇవ్వండి స్వామిలకు పంచవర్తం రూప సన్నో పూజయామి వరదస్తం పూజయామి భీమాయన భావం పూజయామి దేశ్రీ ముఖం పూజయామి అష్టమోద్ధాంతం పూజయామి చంద్ర పూజయామి కోమలాంగం కర్ణం పూజయామి పాపినాశకరణం పూజయామి శత్రునాశ నాశకం పూజయామి పుత్రలాభ శుభకం పూజయామి గంధీపైన ఉష్ణం పూజయామి హరిరాత్మ గండస్థల పూజయామి గణేష్ పూజ కాంచన పూజయామి సర్వేశ్వర సర్వంగాని పూజయామి ఓం మహాశాస్త్రే నమః పడికంఠాయ నమః ఓం మహాశాస్త్రే నమః మణికంఠాయ నమః శిల్పశాస్త్రే నమః మణికంఠాయ యోగశాస్త్రే నమః మహాబలాయ నమః ధర్మశాస్త్రే నమః వీరశాస్త్రే నమః కాలశాస్త్రే నమః మహోజసే నమః గజదీపాయ నమః అంగపదయ నమః వ్యాఘ్పదయ నమః గణాధ్యక్షాయ నమః మహాగణగుణాయ నమః అగ్రగణ్యాయ నమః ఋగ్వేదరూపాయ నమః నక్షత్రరూపాయ నమః చంద్రరూపాయ నమః మహారాగరాయ నమః ధ్రువాయ నమః శ్యామాయ నమః మహారూపాయ నమః మూలదుష్టవే నమః అనవయాయ నమః త్రినేత్రాయ నమః ఉత్పలకారాయ నమః కాలాంతకాయ నమః నరదీపాయ నమః దక్షమోషకాయ నమః కల్వర కుసుమప్రియాయ నమః వదనాయ నమః మాధవసుదాయ నమః మందార కుసుమప్రియాయ నమః మాదలసాయ నమః వీరశాస్త్రే నమః మహాసర్పభూషితాయ నమః మహాసురాయ నమః మహాధీరాయ నమః మహాపాపినాశకాయ నమః శిరస్తాయ నమః శరధరాయ నమః హరధరతాయ నమః అగ్నినయనాయ నమః అర్జునాపదయ నమః అరంగవదనాతురాయ నమః దుష్టగ్రహదీపాయ నమః శాస్త్రాయ నమః కస్తూరితిలకాంచితాయ నమః పుష్కరాయ నమః పూర్ణధవలాయ నమః పూర్ణదేశాయ నమః వరదదీపాయ నమః ఆశువస్తాయ నమః వయాపాయ నమః ఓంకారరూపాయ నమః పాషండాయ నమః పాశ నమః కవచనే నమః కారణవదుదే నమః కాళయుషే నమః దర్పణప్రియాయ నమః వీరేంద్రవందితాయ నమః విశ్వయోనగే నమః వీరపదగే నమః వివిధార్థ బలప్రదాయనే నమః మహారూపాయ నమః చతుర్భాగవే నమః పరమాశిమోచకాయ నమః నాగకుండలధరాయ నమః కిరీటాయ నమః జటాధరాయ నమః స్వాములందరూ వస్తే తొందరగా నైవేద్యం టైం కూడా స్వామి నాగేశ్వర స్వామి టైం పెట్టింది స్టార్ట్ చేస్తున్నాం ఓం భానువస్తా హస్తమిత్రరేణం భర్గదేవస్వతి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ తపానాయ స్వాహ బ్రహ్మణే నమో నమః తీసుకోండి స్వామి ఇప్పుడు లేచి ఆరతి పడి స్వామి అయ్యప్ప ఆ మంగళారతి ఆ మూల మంగళం రామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శాస్త్రీయ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభా మంగళం కర్పూర పరిమళ శోభిత ప్రియరే ఓం శ్రీ స్వామియే కర్పూర మంగళానంద నీరాజన దీపం దర్శయామి గురుసామి ఇస్తే గురుసామి ప్రేమ నమస్కారం చేతుల పూలు తీసుకోండి స్వామి రెడ్డి స్వామి ఇంకా పూలు తీసుకోండి అది ప్రదక్షిణ చేయండి యాని గాని బాబా నీ ప్రదక్షిణ అన్వదే పదే పాప పాప కర్మాణ పాపా పాపసంభవ నాయి మాతి తమేవ సురత్మః తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శివదేవేశ్వర ఓం భూతనాథ గంధః గోపుత్ర హిమహే అనిసిన తర్వాత ఒక రాగచంబు పసుపు కుంకుమ గోపికారం ఓకేనా చలో
స్వామి అయ్యప్ప 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 స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి రమ్మన్ కార్తీక రేడ్ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గంధము పుష్పము శరణ పొన్నయ్యప్ప గంధము పుష్పము శరణ పొన్నయ్యప్ప ధూపము దీపము శరణ పొన్నయ్యప్ప ధూపము దీపము శరణ పొన్నయ్యప్ప అందుకోవయ్యా శబరిగిరీశ అందుకోవయ్యా శబరిగిరీశ స్వామి పొన్నయ్యప్ప అయ్యరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప నారీకేళము శరణ పొన్నయ్యప్ప పొన్నయ్యప్ప అరుణ పాయసం అందుకోవయ్యా హరిహర తనయా అందుకోవయ్యా హరిహర తనయా మంగళహారతి శరణ పొన్నయ్యప్ప కర్పూరహారతి శరణ పొన్నయ్యప్ప కర్పూరహారతి శరణ పొన్నయ్యప్ప అందుకోవయ్యా హరిహర పుత్ర అందుకోవయ్యా హరిహర పుత్ర స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప శరణయ్యప్ప తీసుకోయి దాంట్లో ఇస్రాక్ మీ స్వామి దాంట్లో శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం రాజరామ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం స్వామియే కర్పూర మంగళానంద నీరాజన శుద్ధాచమనీయం సమర్పయామి స్వామియే 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 ఏమని ఆయనకి ఇచ్చిన రక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామి విప్రపూజం విశ్వజన్మం విశ్వజన్మో ప్రియంతం శివప్రసాదనిర్తం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప భక్తపాదకవికలం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప అస్మత్సురేశ్వరం దేవం అస్మశత్రువినాశనం అష్టదిష్టపదాధారం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప పంచభూతనాథ సదానంద సర్వభూతానియామన రక్ష రక్ష మహాబాహు నమో నమః స్వామియే శరణం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతానియామన రక్ష రక్ష మహాబాహు నమో నమః స్వామియే శరణం నాయ మహాకృపయా దేవ శరణాగతవత్సల అన్నదా శరణాభ్యో నమః భూతనాథాయ రుద్రగ భవపుత్రాగ దీపకే తన్నో శాస్త్ర ప్రచోదయాతు తమ పాదారవిందయో గాని జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని జ్ఞానముతో గాని తెలిసి గాని తెలియక గాని స్వామి సాష్టాంగ నమస్కారం వేసుకొని స్వామిలందరూ కిందికి పంపిస్తాం ఇక్కడ కూర్చొని
ఓకే పెట్టుకోండి. రైట్ ఒకసారి చూడండి. భిక్ష